కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పునకు కౌంట్ డౌన్ మొదలైంది. రేపు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేస్తారని సీఎంఓ వర్గాల సమాచారం. గురువారం ఉదయం తన అధికారిక నివాసం కావేరీలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు సీఎం సిద్ధు. డీకే శివకుమార్ సహా కేబినెట్ మంత్రులు దీనికి హాజరవుతారు. ఈ అల్పాహార భేటీ తర్వాత సిద్ధరామయ్య రాజీనామాపై ప్రకటన రానుందని సమాచారం. సిద్ధరామయ్యకు జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చింది. రాజ్యసభకు ఎంపిక చేసి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు లైన్ క్లియర్ అయింది. అయితే ఆయన ప్రభుత్వంలో 4 డిప్యూటీ సీఎంలు ఉంటారని హస్తినాలో చర్చ జరుగుతోంది. ఓబీసీ, లింగాయత్, మైనార్టీ, దళిత వర్గాల నుంచి 4 ఉప ముఖ్యమంత్రులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక సతీష్ జఖ్రిహోలీ, ఎంబీ పాటిల్, ప్రియాంక ఖర్గే, సిద్ధరామయ్య తనయుడు యతీంద్రలు డిప్యూటీ సీఎం రేస్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే కేపీసీసీ అధ్యక్ష బాధ్యతలు కూడా సిద్ధు క్యాంప్కే దక్కనుందని సమాచారం. అహిందా నేత అయిన సతీష్ జఖ్రిహోలీ పీసీసీ రేస్ లో ఉన్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడుగా ఉన్న డీకే శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుంది. క్లిష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచి సోనియా గాంధీ, ప్రియాంక వాద్రాల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. ఈడీ వేధింపులు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా పార్టీపై విధేయత చాటుకున్న డీకేను హైకమాండ్ ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఇక అటు సీఎం పదవి విషయంలోనూ డీకే అధిష్టాన నిర్ణయానికే తలొగ్గారు. ఇచ్చిన మాట ప్రకారం 2.5 ఏళ్లకు ముఖ్యమంత్రి మార్పు జరగకున్నా వేచి చూశారు. ఎటకేలకు డీకే నిరీక్షణకు తెరపడింది. 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డీకే శివకుమార్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు కాంగ్రెస్ డెసిషన్ తీసుకుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. మొత్తానికి వెంకటేష్, కాంగ్రెస్ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. ముఖ్యమంత్రి మార్పుకు ఆల్రెడీ అన్ని కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కర్ణాటకలో లీడర్షిప్ చేంజ్ కాబోతోంది. రేపు ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారు. సో ఈ మేరకు రేపు తన మంత్రులతో కలిసి ఆయన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సో ఆ మీటింగ్ సమావేశం తర్వాత మీడియా సమావేశాన్ని ప్రకటించి అందులో తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఈ గ్యాప్లో సిద్ధరామయ్య వర్గానికి సంబంధించినటువంటి వారందరికీ కూడా వారి వారి ప్రయోజనాలు కాపాడేలా, అలాగే కొత్త మంత్రివర్గంలో వారికి ఎక్కువ బెర్తులు కల్పించేలా దీనికి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ కొనసాగుతున్నాయి. దాదాపు సిద్ధరామయ్య వర్గానికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఆయన పెడుతున్నారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం పోస్టులు దాదాపు 4 పోస్టులు ఆయన వర్గానికి ఇవ్వాలనేటువంటి డిమాండ్ పెడుతున్నారు. అహిందా ఓటు బ్యాంకును సంతృప్తి పరిచేలా ఏదైతే ఓబీసీలు, మైనార్టీలు, దళితులు వీళ్ళందరికీ కలిపి అహిందాగా అభివర్ణిస్తుంటారు. సో కర్ణాటక రాజకీయాల్లో సో ఈ అహిందా వర్గానికి సంబంధించిన వారందరికీ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన ముందు పెట్టినట్టు తెలిసింది. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్ష పదవి కూడా జర్కిహోలీకి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. సో ఈ అంశంపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈలోగా దీనికి సంబంధించినటువంటి విషయాలపైన ఇటు హస్తినలోను అలాగే ఇటు బెంగళూరులో కూడా చర్చలు జరుగుతున్నాయి. సో ఈ చర్చలో కొలికి వస్తే రేపు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయితే ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో స్పష్టంగా ఆయనను జాతీయ రాజకీయాల్లోకి తీసుకొస్తాం, జాతీయ రాజకీయాల్లో మీకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని ఓబీసీ నేత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఒప్పించినట్టు తెలిసింది. సో ఇప్పటికే ఆయనకు 77 సంవత్సరాల వయసు ఉంది. సో ఎన్నికల నాటికల్లా 79-80 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి సీనియర్స్ కాకుండా యంగ్స్టర్ అయినటువంటి డీకే శివకుమార్కు పదవి ఇవ్వాలనే దిశగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. సో ఆ దిశగా డీకే శివకుమార్ కూడా కొంత ఓపికతో ఎదురు చూడాలని ఆయన కోరినటువంటి నేపథ్యంలో ఆయన 6 నెలల నుంచి వెయిట్ చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలో కర్ణాటక వ్యవహారాలపై దృష్టి పెట్టినటువంటి అధిష్టానం సో దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా చాలా త్వరగా తీసుకుంది. ఆ మేరకు రాహుల్ గాంధీ కూడా దాదాపు నిన్న గంట పాటు సిద్ధరామయ్యకు నచ్చజెప్పి క్లియర్గా ఆయన మనసు మార్చేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా స్మూత్ ట్రాన్సిషన్ జరిగేందుకు అవసరమైనటువంటి ప్రక్రియ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ పార్టీ వ్యవహారాల కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా దీనికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్నారు. సో ఈరోజు ఆయన బెంగళూరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఈ లీడర్షిప్ ట్రాన్సిషన్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకునే దిశగా ఇటు సుర్జేవాలా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
కేసీ వేణుగోపాల్ కూడా బెంగళూరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి కర్ణాటకలో చాలా రోజుల నుంచి అధికార మార్పిడి ప్రక్రియకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నప్పటికీ చివరికి 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో సో కర్ణాటకలో లీడర్షిప్ చేంజ్ చేయాలి. వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అలాగే 2029లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అప్పటికల్లా పార్టీని ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశాకిరణంలాగా ఉన్నటువంటి డీకే శివకుమార్కు పూర్తి స్థాయిలో నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. సో ఆ దిశగా కూడా ప్రక్రియ అంతా కూడా చాలా వేగంగా జరుగుతోంది. రైట్ వెంకటేష్, అయితే డీకే శివకుమార్ ఎంపిక వెనుక ప్రియాంక గాంధీ హస్తం ఉన్నట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాలకు పంపిస్తున్నారంటారు. మరి ఆయన ఎలా ఉపయోగించుకునే అవకాశం ఉందంటారు? డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడు, గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్నారు. సో ఆయనను కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ, ఈడీ దాడులు జరిగినప్పటికీ, జైల్లో పెట్టినప్పటికీ ఆయన తొనకలేదు బెనకలేదు. కాంగ్రెస్ పార్టీ వెనకాలే ఆయన ఉన్నారు. సో ఆ నేపథ్యంలో ఆయన విధేయతను గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు పెద్దపీట వేయాలని నిర్ణయించుకుంది. ప్రియాంక గాంధీ అలాగే సోనియా గాంధీ ఇద్దరు కూడా ఇటు డీకే శివకుమార్కు సీఎం పదవి ఇవ్వాలని చెప్పి స్పష్టంగా రాహుల్ గాంధీకి చెప్పినట్టు తెలిసింది. అయితే సరైన సమయం కోసం వెయిట్ చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటు మల్లికార్జున ఖర్గే కానీ రాహుల్ గాంధీ ఈ సమయాన్ని సరైనటువంటి సమయంగా భావించి లీడర్షిప్ చేంజ్కు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కొనసాగిస్తున్నారు. సో ఇటు సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి తీసుకొస్తే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఓబీసీ ఎజెండా పైన పదే పదే మాట్లాడుతుంది. ఓబీసీ ఎజెండాను, కులగణన, ఇవన్నీ అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ లేవనెత్తున్నటువంటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా ఓబీసీ పలుకుబడి కలిగినటువంటి ఓబీసీ నేత పార్టీకి అవసరం. సో ఆ నేపథ్యంలో కర్ణాటకలో పాపులర్ ఓబీసీ లీడర్గా ఉన్నటువంటి సిద్ధరామయ్యను జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఓబీసీలకు తాము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అంశాన్ని చెప్పాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో అదే అంశాన్ని రాహుల్ గాంధీ కూడా నిన్న చెప్పారు. సో ఓబీసీ లీడర్గా జాతీయ రాజకీయాల్లో మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తాం, ఆ మేరకు విపక్ష నేత అవకాశం కూడా ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో ఈ అన్ని అంశాలు వాటితో పాటు ఆయన తనయుడు యతీంద్ర కూడా క్యాబినెట్లో సముచిత స్థానం కల్పిస్తామనేటువంటి ఒక ఫార్ములాకు రాహుల్ గాంధీ ఈ సిద్ధరామయ్యను ఒప్పించినట్టు తెలిసింది. నిజానికి మనం చూసాం బీహార్లో కూడా ఇదే తరహా ఫార్ములా బీజేపీ ఉపయోగించింది. సో నితీష్ కుమార్కు రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన కొడుక్కి క్యాబినెట్లో చోటు ఇవ్వడం ద్వారా ఎలాంటి అసంతృప్తి లేకుండా చాలా స్మూత్గా అక్కడ అధికార మార్పిడి జరిగింది. సో అదే ఫార్ములాను కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా అమలు చేస్తుంది. సో తండ్రిని జాతీయ రాజకీయాలకు తీసుకొచ్చి కొడుక్కి క్యాబినెట్లో చోటు కల్పించడం ద్వారా ఎలాంటి అసంతృప్తి లేకుండా స్మూత్గా ఈ ట్రాన్సిషన్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. రైట్ వెంకటేష్, అయితే ఒకవైపు కేరళ సీఎం సతీశన్, మరోవైపు డీకే శివకుమార్ ఎంపికలతో తన వ్యూహాన్ని కావచ్చు, చతురతను కావచ్చు ప్రియాంక చూపించిందని అనుకోవాలా? ప్రియాంక గాంధీ మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఒక అవకాశం ఇవ్వాలనేటువంటి వాదన ఆమె చేస్తున్నారు. ఇటు కేరళ విషయంలో కూడా ముగ్గురు మధ్య పెద్ద ఎత్తున పోటాపోటీ నడిచినటువంటి సందర్భం అని చూసారు. రమేష్ చెన్నితల, విడి సతీశన్, అలాగే ఇటు మరొక నేత కేసీ వేణుగోపాల్. సో ఈ వీరు ముగ్గురు మధ్య చివరి వరకు పోటీ జరిగినప్పటికీ కేసీ వేణుగోపాల్ అత్యంత సన్నిహితుడైనప్పటికీ క్షేత్రస్థాయిలో అలాగే ఎమ్మెల్యేలలో పట్టున్నటువంటి వీడి సతీశన్కే పగ్గాలు ఇవ్వాలి, ముఖ్యమంత్రి పగ్గాలు ఇవ్వాలని ప్రియాంక గాంధీ వాదించారు. సో ఈ అంశం పైన ఇటు క్షేత్రస్థాయిలో కూడా పర్యవేక్షణలను పంపి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ అన్ని విషయాలను తెలుసుకున్నారు. తర్వాతనే వీడి సతీశన్కు బాధ్యతలు అప్పగించారు. సేమ్ కర్ణాటకలో కూడా అదే తరహా ఫార్ములా, ఎవరైతే కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో వారికి బలం ఉందో, పట్టు ఉందో వారు, అలాగే పార్టీకి విధేయత, ఎమ్మెల్యేల బలం, వీటన్నిటి అంశాలను కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బేరీజ్ చేసుకుంది. నిజానికి ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కంటే ఎమ్మెల్యేలలో ఎక్కువ పట్టు సిద్ధరామయ్యకే ఉంది. అయితే సిద్ధరామయ్యకు వయసు అయిపోతుంది, దాదాపు వచ్చే ఎన్నికల నాటికి 80 సంవత్సరాలు అయిపోతుంది. కాబట్టి ఆయనను పక్కన పెట్టి యంగ్ ఫేస్ను ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీరవిధేయుడిగా ఉన్నటువంటి డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.